మన తెలుగులో ఒక సామెత ఉంది, ముందు నొయ్యి వెనకాల గొయ్యి అని. ఇప్పుడు మన టీమిండియా పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంది. ఒకవైపు సౌత్ ఆఫ్రికా నెట్ రన్ రేట్ చూస్తే ఏమో +3.8, ఇంకోవైపు వెస్టిండీస్ నెట్ రన్ రేట్ చూస్తే ఏమో +5.3. అసలు నిన్న వెస్టిండీస్ జింబాబ్వేతో ఆడిన మ్యాచ్ కేవలం ఒక మ్యాచ్ కాదు, ఒక పెద్ద విధ్వంసాన్ని సృష్టించారు వెస్టిండీస్ బ్యాట్స్మెన్స్. 20 ఓవర్స్లో వాళ్ళు 254 రన్స్ సాధించారు. అది కూడా షిమ్రన్ హెట్మైర్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అతనితో పాటు రోమన్ పోవెల్ కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. లాస్ట్లో వచ్చిన షెఫ్రెన్ రూథర్ఫోర్డ్ కూడా తానేంటో చూపెట్టాడు. వెస్టిండీస్ ఆడిన ఆటకి వాళ్ళు 107 రన్స్తో గెలిచారు. దాంతో వాళ్ళ నెట్ రన్ రేట్ +5.3. సౌత్ ఆఫ్రికాతో టీమిండియా మ్యాచ్ ఓడిపోయినప్పుడు అందరూ ఒకటి అనుకున్నారు, మిగతా 2 మ్యాచెస్లో 2 గెలిచి నెట్ రన్ రేట్ని ఇంప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది అని. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం కనీసం వెస్టిండీస్తో జరిగే మ్యాచ్లో మనం గెలుస్తామా లేదా అన్న డౌట్ వచ్చింది. అంత గట్టిగా ఆడారు నిన్న వెస్టిండీస్ వాళ్ళు. అండ్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ ఎక్కడో జరగట్లేదు, వాన్ఖడే స్టేడియంలో జరగబోతుంది ముంబైలో. అండ్ ముంబైలో ఇప్పటి వరకు వెస్టిండీస్ వరల్డ్ కప్స్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. వాళ్ళు 5 మ్యాచెస్ ఆడి 5కి 5 గెలిచేశారు. అండ్ అందులో ఇండియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ కూడా ఉంది. అక్కడ కూడా ఇండియాని ఓడించి వాళ్ళు ఫైనల్కి వెళ్లారు 2016 వరల్డ్ కప్లో. ఒకవేళ టీమిండియా ఈ వరల్డ్ కప్లో కనీసం సెమీఫైనల్కి వెళ్లే ఛాన్సెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మాత్రం జింబాబ్వేతో జరిగే నెక్స్ట్ మ్యాచ్లో వాళ్ళు కనీసం 150 రన్స్ మార్జిన్తో గెలవాలి. కానీ ఇక్కడ పెద్ద సమస్య ఎక్కడ వచ్చింది అంటే, ఈ మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది అంటే చెన్నైలో జరుగుతుంది. అండ్ చెన్నైలోని పిచ్ ఫ్లాట్ పిచ్ కాదు, బౌలింగ్కి కూడా సహకరిస్తుంది అండ్ కొంచెం స్లోగా కూడా ఉంటుంది. కాబట్టి మనం అంత స్కోర్తో గెలవాలి అంటే ఒక పెద్ద అద్భుతమే జరగాలి ఆ మ్యాచ్లో. ఈ వీడియోలో మనం వీటన్నిటి గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. నిన్న వెస్టిండీస్ వర్సెస్ జింబాబ్వే మ్యాచ్లో బ్రాడ్ ఇవాన్స్ అయితే చాలా అద్భుతంగా ఆడాడు జింబాబ్వే తరపున. అతడు 43 రన్స్ చేశాడు లాస్ట్లో. కానీ ఒకవేళ అతడు ఆ 43 రన్స్ చేయకపోతే మాత్రం వెస్టిండీస్ జట్టు యొక్క నెట్ రన్ రేట్ ఎక్కడికి వెళ్ళేదో తెలుసా, +7.5 దాకా వెళ్ళేది. కానీ జింబాబ్వే బ్యాటర్ అయిన బ్రాడ్ ఇవాన్స్ లాస్ట్లో కొట్టినందువలన +5.3 దగ్గర సర్దుకుపోయింది వెస్టిండీస్. దాదాపు అంత నెట్ రన్ రేట్ని మన టీమిండియా అందుకోవడం చాలా కష్టంగానే అనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం నెట్ రన్ రేట్ గురించి ఆలోచించకూడదు, మనం కేవలం ఒకటే ఆలోచించాలి. అదేంటంటే ఫస్ట్ మనకు మిగిలిన 2 మ్యాచెస్లో 2 మ్యాచెస్ గట్టిగా గెలిచి ఆ తర్వాత వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోవాలని కోరుకోవాలి. అంటే సౌత్ ఆఫ్రికా అన్ని మ్యాచెస్ గెలిచి టేబుల్ టాపర్గా ఉండగా మనం 2 మ్యాచెస్ గెలిచి టేబుల్ 2లో ఉంటాం. అండ్ వెస్టిండీస్ ఒకటే మ్యాచ్ గెలిచి నెంబర్ 3లో ఉంటుంది. కానీ అలా జరుగుతుందా అంటే నాకైతే జరగదు అని అనిపిస్తుంది. ఎందుకంటే వెస్టిండీస్ వాళ్ళు రెడ్ హాట్ ఫామ్లో ఉన్నారు. వాళ్ళకి ఇంకా 2 మ్యాచెస్ ఉన్నాయి, ఒకటి సౌత్ ఆఫ్రికా మీద అండ్ ఒకటి ఇండియా మీద. ఈ 2 మ్యాచెస్లో వాళ్ళు కేవలం ఒకటి గెలిచినా కానీ వాళ్ళ నెట్ రన్ రేట్ ఎంతో అద్భుతంగా ఉంది కాబట్టి వాళ్ళే సెమీఫైనల్కి వెళ్తారు. ఇప్పుడు మన గ్రూప్లో చూసుకుంటే మాత్రం సౌత్ ఆఫ్రికా అండ్ వెస్టిండీస్ వాళ్ళు మన టీమిండియా కంటే ఎంతో ముందున్నారు. వాళ్ళ దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయి అండ్ వాళ్ళ దగ్గర ఎంతో అద్భుతమైన నెట్ రన్ రేట్ కూడా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూస్తే మాత్రం మన టీమిండియా 99.99% కనీసం సెమీఫైనల్కు కూడా వెళ్లే అవకాశాలు లేవు. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి మన టీమిండియాకి. నేనైతే ఎప్పుడూ అనుకోలేదు మన టీమిండియా ఇలా తయారవుతుందని. అండ్ ఇప్పటి వరకు మన టీమిండియా వరల్డ్ కప్స్లో 150+ టార్గెట్ని 3 టైమ్స్ చేసేసింది. అది ఎప్పుడు అంటే 2014లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ లాస్ట్ వరకు ఉండి టీమిండియాని గెలిపించాడు. ఆ తర్వాత 2016లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వర్చువల్ నాకౌట్ మ్యాచ్. ఆ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళే సెమీఫైనల్కి వెళ్తారు. లాస్ట్ 3 ఓవర్స్లో మనకు 39 రన్స్ కావాలి, అంటే ఓవర్కి 13 రన్లు కావాలి. అక్కడి నుంచి విరాట్ కోహ్లీ మన టీమిండియాని గెలిపించాడు. అదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ T20 ఇన్నింగ్స్. ఇక ఆ తర్వాత 2022 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్. అది కూడా మెల్బోర్న్ స్టేడియంలో 90,000 మంది ప్రేక్షకుల ముందు. టీమిండియా గెలిచే అవకాశాలు కేవలం 5% ఉంది, పాకిస్తాన్ గెలిచే అవకాశాలు 95%. అలాంటి సిచ్యువేషన్లో వచ్చిన విరాట్ కోహ్లీ లాస్ట్ వరకు ఉండి టీమిండియాని గెలిపించాడు. లాస్ట్లో 8 బాల్స్లో 28 రన్స్ కావాలన్నప్పుడు హ్యారిస్ రాఫ్కి కొట్టిన 6 ఎవరు మర్చిపోతారు? నేనైతే ఇంకా మర్చిపోను ఆ మ్యాచ్ని. విరాట్ కోహ్లీని అయితే ఖచ్చితంగా మిస్ అయింది మన టీమిండియా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో. అందుకే మన టీమిండియా చాలా ఘోరంగా ఓడిపోయింది. కనీసం టాప్ 3లో ఒక్క బ్యాటర్ అయినా యాంకర్ రోల్లో ఆడి లాస్ట్ వరకు ఉంటే కనీసం సౌత్ ఆఫ్రికా స్కోర్కి దగ్గరగా వచ్చే వాళ్ళమేమో. దానివల్ల మన నెట్ రన్ రేట్ అంత ఇంపాక్ట్ కాకపోయేదేమో. ఇక మన టీమిండియా రోహిత్ శర్మని కూడా మిస్ అయింది. వైట్ బాల్ క్రికెట్లో రోహిత్ శర్మ సక్సెస్ఫుల్ కెప్టెన్ అండ్ అతడు 2 ICC ట్రోఫీలు కూడా గెలిపించాడు మన టీమిండియాకి. ఎన్నో ప్రెజర్ సిచ్యువేషన్స్లో అతడు చాలా తెలివిగా ప్రశాంతంగా మంచి డెసిషన్స్ తీసుకొని రిజల్ట్స్ని రాబట్టేవాడు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఒకటి మీరే ఆలోచించండి, బిర్యానీ చేయాలి అంటే 10 నిమిషాల్లో కాదు, దానికి 1-2 గంటల సమయం పడుతుంది.
కుక్కి సరైన సమయం ఇస్తేనే అతడు మంచి అవుట్పుట్ని తీసుకొని వస్తాడు, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. అదేవిధంగా మన టీమిండియాకి కూడా 2024 వరల్డ్ కప్ గెలిచాక 1.5 year టైం దొరికింది. అండ్ ఆ 1.5 year టైంలో చాలా మంచిగా ప్రిపేర్ అయ్యారు. అన్ని మ్యాచెస్ గెలిచారు, ఆల్మోస్ట్ అన్ని సిరీస్లు కూడా గెలిచారు. కానీ లాస్ట్లో వరల్డ్ కప్లో కీలకమైన సమయంలో ప్లేట్లో సర్వ్ చేసేటప్పుడు బిర్యానీని ఎంతో పర్ఫెక్ట్గా కుక్ అయిన లెగ్ పీస్ని కాకుండా ఏదో లివర్ పీస్ని పెట్టారు. దాని అర్థం ఏంటంటే వరల్డ్ కప్స్లో ఎంతో అద్భుతంగా ఆడే అక్షర్ పటేల్ని తీసేసి వాషింగ్టన్ సుందర్ని టీంలోకి తీసుకొచ్చారు. ఇది ఎందుకు చేశారో ఇప్పటి వరకు ఒక పెద్ద డైలమాగా మిగిలిపోయింది. ఒకవైపు ఏమో మంచి టీం ఉంది, మంచి రిసోర్సెస్ ఉన్నాయి, పూల దారిలో నడవండి అని విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఆ టీంని వదిలేసి వెళ్లారు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం మన ప్లేయర్స్ పూల దారిని వదిలేసి ఏదో ముళ్ళ కంప ఉన్న దారిలో వెళ్తున్నారు. అలా ఉంది మన టీమిండియా పరిస్థితి. ఇక ఇప్పుడు ఈ T20 వరల్డ్ కప్ టోర్నమెంట్లో చూసుకుంటే ఒక వెస్టిండీస్ జట్టు యాజ్ వెల్ యాజ్ సౌత్ ఆఫ్రికా జట్టే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు ఇప్పటి వరకు. మరి చూద్దాం ఇండియా వెస్టిండీస్ తరపున యాజ్ వెల్ యాజ్ జింబాబ్వే తరపున ఎలా ఆడుతుందని. మీకేమనిపిస్తుంది? మన టీమిండియా సెమీఫైనల్కి వెళ్తుందా వెళ్ళదా? కామెంట్ రూపంలో చెప్పండి. ఇక ఇవాళ జరగబోయే మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలంటే ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ జరగబోతుంది. పాకిస్తాన్కి ఫస్ట్ మ్యాచ్లో రెయిన్ వలన ఒక పాయింట్ వచ్చేసింది ఫ్రీగా. అండ్ ఇంగ్లాండ్ మాత్రం ఒక మ్యాచ్ ఆడి ఒక మ్యాచ్ గెలిచేసింది. ఈ సెకండ్ మ్యాచ్ అనేది చాలా కీలకం రెండు జట్లకి. ఒకవేళ పాకిస్తాన్ ఇక్కడ మ్యాచ్లో ఓడిపోతే మాత్రం పాకిస్తాన్ దాదాపుగా ఇంటికి వెళ్ళినట్టే. కానీ మనందరికీ తెలుసు పాకిస్తాన్కి కొంచెం అడ్వాంటేజ్ ఉంది. అన్ని మ్యాచెస్ వాళ్ళు శ్రీలంకనే ఆడుతున్నారు. అండ్ ఆల్సో వాళ్ళకి కండిషన్స్ బాగా తెలుసు. మరి పాకిస్తాన్ జట్టు ఇంగ్లాండ్కి షాక్ ఇస్తుందో లేదో చూడాలి. మరి ఇక మనం ఇంగ్లాండ్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఇంగ్లాండ్కి ఒక పెద్ద సమస్య ఎదురైంది. అదే వాళ్ళ ఓపెనర్ అసలు రన్సే చేయడం లేదు. ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అయిన జాస్ బట్లర్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అయిన జాస్ బట్లర్ అసలు ఈ వరల్డ్ కప్లో సరిగ్గా రాణించలేదు. అతనికి ఉన్న పేరుకు తగ్గ ప్రదర్శనని అతను చూపెట్టలేదు ఈ వరల్డ్ కప్లో. మరి ఈ మ్యాచ్లో అతడు ఎలా ఆడతాడన్నది ఆసక్తికరం. ఇక నిన్న షిమ్రాన్ హెట్మేయర్ కొట్టిన రన్స్కి అతడు T20 వరల్డ్ కప్ 2026లో సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్గా మారాడు. అతడు 219 రన్స్ కొట్టాడు ఇప్పటి వరకు ఈ వరల్డ్ కప్లో. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.